హాయ్ అండి. ఈరోజు మన ఈ వీడియోలో ఉప్మా రెసిపీ సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ విధంగా చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఎటువంటి వెజిటేబుల్స్ కూడా యూజ్ చేయకుండా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ టిప్స్తో ఈ ప్రాసెస్లో చేశారంటే తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ రవ్వ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర అనేది రవ్వలో వేసి ఫ్రై చేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా రవ్వ అనేది కలర్ చేంజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రవ్వని పక్కకు తీసుకోవాలి. తర్వాత స్టవ్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల వరకు పోపులు వేసుకోవాలి. ఉప్మాలో పోపులు అనేవి కాస్త ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొద్దిగా జీడిపప్పు, పల్లీలు కూడా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు, పల్లీలు, పోపులు అన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి పోపునంతటిని బాగా కలుపుకొని మూత పెట్టి ఆనియన్స్ అనేవి మెత్తబడే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుందండి. కలర్ చేంజ్ అవనవసరం లేదు. ఈ విధంగా ఉంటేనే ఉప్మాలో చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా పోపు అంతా కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి. వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వని ఈ విధంగా కలుపుతూ వేసుకోవాలి. రవ్వ వేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ రవ్వని ఉడికించుకోవాలండి. రవ్వ అనేది ఈ విధంగా ఉడికి వాటర్ అనేది దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల రవ్వ చాలా బాగా ఉడుకుతుందండి. 2 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది కదా. ఈ విధంగా బాగా కలుపుకొని ఒకసారి మూత పెట్టి మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కాస్త ఈ ఉప్మాని మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూడండి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసి చూడండి. మరీ ముద్దలా కాకుండా అలాగని మరీ డ్రైగా కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చల్లారిన తర్వాత కూడా చాలా బాగా ఉంటుందండి. మరీ పొడి పొడిగా అయిపోకుండా కన్సిస్టెన్సీ అనేది ఎక్కడ కూడా చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా చేసి చూడండి. ఉప్మా అనేది ఎప్పుడు చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. అలాగే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ రెసిపీకి బాగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.